మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు, ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం, లేకపోతే ఇట్లా చదువుతాం. కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమని ఇట్లా 10 పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంత సంక్లిష్టంగా మార్చండు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరే. 5 ఏళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నాడు. నేను రాను, నేను మాట్లాడాను. మీ అసలు మీ స్థాయి ఎంత, మీ బిషాత్ ఎంత అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో, ఎవరిని ఎటకారం చేస్తుండ్రో. తీస్తాడు ఎడిపోతాడు. కానీ సో నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చిన్న తప్పిదానికి, చిన్న లోపానికి పాల్పడలేదు. గతంలో చేసిన వాటిని అన్నిటినీ సరిదిద్దడానికి, సవరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాము. ఇదే చేసిన ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5-6 సార్లు ఈ చదువు చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు. పిహెచ్డి కూడా ఇవ్వచ్చు, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ స్టడీస్కి అంత డీటెయిల్ అండ్ డెప్త్ ఎనాలిసిస్, ఒక పేపర్ 4 లైన్లు జమ చేయడానికి ఎన్ని పేపర్లు చదవాల్సి వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ సభలో బలంగా మన వాదన వినిపిద్దాం. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా గైర్హాజరు కావద్దు. ఇది చాలా కీలకమైన సందర్భము. సభలో 100% హాజరు ఉండాలి. హాజరుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. మనం ఎవరిని కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉంది, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర చెప్పే నాయకులు ఉన్నారు. గతంలో ఇరిగేషన్లో చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు సభలో. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని, గతంలో జరిగినవి, ఈరోజు ఒక అధికారి గురించి మాట్లాడుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు, ఆయనను ఎట్లా తీసుకుంటారని. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ. ప్రతి జీవో, ప్రతి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి చివరికి లాస్ట్ జీవో కమాండ్ స్టేట్లోనే నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతల పథకం లాస్ట్ జీవో కూడా ఆదిత్యనాథ్ దాసే ఇచ్చిండు. అధికారులల్లో హయ్యెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు, దాస్ గారు ఇటు ఉన్నారు. స్టేట్ బైఫర్కేషన్లో ఐఏఎస్లు కేటాయించినప్పుడు దాస్ గారు నాకు తెలంగాణ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. తెలంగాణకి ఇవ్వకుండా తను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కొంతకాలం ఇరిగేషన్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ చేసిన, రిటైర్ అయిపోయింది ఆయన. నేను వచ్చిన మరుక్షణమే గతంలో కేసీఆర్తోని ఆంధ్రప్రదేశ్కు పనిచేసి వచ్చిన అధికారులందరూ, కేసీఆర్తో ఉన్న జోషి గారు కావచ్చు, లేకపోతే స్మితా సబర్వాల్ గారు కావచ్చు, మురళీధర్ రావు గారు కావచ్చు, వీళ్ళందరినీ పీసీ ఘోష్ కమిషన్ చాలా తప్పిదాలకు పాల్పడ్డారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన లేదు. సంపూర్ణమైన అవగాహన 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న అధికారిని ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెచ్చుకున్నాం మనం. అతను ఆంధ్రప్రదేశ్ అతను కాదు, తెలంగాణ అతను కాదు, అతను బీహార్ అతనికి ఏ రాష్ట్రంతో ఏం లేదు. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిజాయితీగా ఉద్యోగం చేసే బాధ్యత. 10 సంవత్సరాలు ఇరిగేషన్ మీద ఈరోజు మనకి ఇన్ని డీటెయిల్స్ ఎట్లా తెలియగలిగిన, ప్రతి ప్రాజెక్టు ఒరిజినల్గా కన్సీవ్ చేసినప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఒరిజినల్గా ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేది ఎన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసారో ఆయనకు తెలుసు. ఈరోజు మార్చడం వల్ల ఎంత పెరిగిందో ఆయన అంచనా వేయగలడు. ఇప్పుడు అతను ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడు అని హరీష్ రావు గారి కోపం. ఇతను తొలగిస్తే ఆయన దొంగతనం పట్టించేటోడు ఉండడు కాబట్టి ఎట్లనే చేసి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక అధికారి మీద దాడి చేస్తున్నాడు. అధికారి ఏం చేస్తాడే, డీటెయిల్స్ ఇస్తాడు. అధికారి ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, నేనేం మాట్లాడాలో మాకు అంత విజ్డమ్ లేదా? కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్కు పనిచేసిన వాళ్లను చంద్రశేఖరరావు పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. కంబైన్డ్ స్టేట్లో తెలంగాణకు పనిచేసిన అధికారులను ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. ఆ అధికారులు ఈరోజు
ఈ దొంగతనాన్ని మొత్తం లెక్కగట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడుకు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డికి చుట్టం కాదు, రేవంత్ రెడ్డికి చుట్టం కాదు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 10 years తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మీరు పాత జీవోలు తీసి చూడండి. ఎవరున్నా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నారాయణపేట కొడంగల్ కావచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఏమేం ప్రాజెక్టులకు ఆయన అనుమతులు ఇచ్చిండు అని అంటే ఆ రోజు ఆ వారి అధికారికి ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన జీవో అన్ని తెలంగాణ జీవోలు అన్నీ కూడా ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ వారు 2007లో జీవో ఇచ్చిందే, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వారు జీవో ఇచ్చిందే, అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్కి 2010లో రివైజ్డ్ ఇచ్చింది వారు ఇచ్చిందే, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎగ్జిస్టింగ్ డిండి ప్రాజెక్ట్ లిఫ్ట్కు వారు ఇచ్చిందే, స్టేషన్ గన్పూర్ అడిషనల్ ఆయకట్ అండర్ ఎంజీఎల్ఐ స్కీమ్ శ్రీహరి గారికి తెలవాలి ఈ ప్రాజెక్టు వారు ఇచ్చిందే, పిఆర్ఎల్ఐఎస్ ప్రిపేర్ డిపిఆర్ 2014లో జీవో 3 వాళ్ళు ఇచ్చిందే, జవహర్ నెట్టంపాడుకు ఆయన ఇచ్చిందే, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఆయన ఇచ్చింది. అంటే ఒక అధికారి 10 సంవత్సరాలు తెలంగాణలో పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ సహకరించిన అధికారిని ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న అధికారిని ఈరోజు తెలంగాణకు మనము ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాం ఇరిగేషన్లో. ఎందుకు అని అంటే ఆ కంబైన్డ్ స్టేట్లో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు కొనసాగింపు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో రాసుకున్నదే అది. మన హక్కుల్ని కాపాడుకోవడానికి మన హక్కులను ప్రస్తావించడానికి మనం ఒక అధికారిని పెట్టుకుంటే దాన్ని కూడా పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు. అందుకే ఇవన్నీ చెప్తున్నా. 4 నుంచి 14 తెలంగాణ ప్రాజెక్టుల మీద పనిచేసింది ఎవరు, 4 నుంచి 14 ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కోసం పనిచేసిన అధికారులు ఎవరు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు ఎక్కడ పనిచేసారో ఒక లెక్క తీయాలి. దాంతో మనం ఎంత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామో మిగతా అందరికీ అర్థం అవుద్ది. కాబట్టి చివరగా చంద్రశేఖరరావు గారికి మరొకసారి నేను సూచన చేస్తున్నా, దయచేసి మీరు రాండి సభకు, మనం ఒక మంచి వాతావరణంలో చర్చ చేద్దాం, తెలంగాణ నీటి హక్కులను కాపాడదాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనలు సహేతుకమైన సలహాలు ఏమున్నా మేము తీసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. సభకు రావాల్సిందిగా వారు కోరుకుంటున్న కేశవరావు గారు, సుఖేందర్ రెడ్డి గారు, పాత సీనియర్లు కూడా మీరు బయట ఎక్కడైనా విజ్ఞప్తి చేయండి వారిని రమ్మని. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ కూడా సభలో చర్చిద్దామని విజ్ఞప్తి చేస్తారు. నేను పిలిస్తే ఏదో ఆయన మీద ఉండే కోపంతో పిలుస్తూనే ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళకి ఏమైనా అనుమానం ఉండవచ్చు. జితేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, జితేందర్ రెడ్డి నాకు దగ్గరని ఆయన చెప్తే నమ్మడు. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ చేయండి. కేశవరావు గారిని, జితేందర్ రెడ్డి గారిని, సుఖేందర్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అంజన్ కుమార్ యాదవ్ను, బలరాం నాయక్ను, పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2004 నుంచి 14 తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ హోదాలోనూ ఉండండి, మీరు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని సభకు ఆహ్వానించండి. నేను మీ ద్వారా వారికి మాట ఇస్తున్నా, వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. సభానాయకుడిగా ఇది నా హామీ. నా సహచర ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏ అంశం ప్రస్తావించినా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం సభలో. వారు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా